సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వారి గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు సేవలు అందిస్తున్నారని కూడా చెప్పవచ్చును. పార్టీలో అధికారం లేనప్పుడు ఎంతోమంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు పదవులు అనిపించి తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు పార్టీని వదిలి వెళ్ళారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున నుంచి నేటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిజమైన నిక్కాసైన కార్యకర్తగా, నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దినదిన అన్న కృషి చేసినని కూడా చెప్పవచ్చును. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మన జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సన్నిహితం వలన, పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ కావడం వలన, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించిన సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి మంత్రి పదవి వస్తుందని కూడా సోమిరెడ్డి అభిమానులు మొత్తం కూడా భావించారు. కానీ అప్పటి రాజకీయ పరిణామాల కారణంగాను, సామాజిక వర్గాల కారణంగాను చంద్రబాబు నాయుడు గారు సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినారు. అయినప్పటికీ చాలామంది సోమిరెడ్డి గారి అభిమానులు నిరాశ చెందినారు. ఎందుకంటే గత వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో అనేక కేసులను నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కోవడం జరిగింది. కొంతమంది నాయకులు అయితే జైలు కూడా పోవడం జరిగింది. అంతేకాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ గారి పైనే అనేక అక్రమ కేసులను కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వం బనాయించింది. వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొని ఒక పక్క పార్టీ నిలబెట్టి పార్టీ కార్యకర్తలకు ధైర్యం, భరోసా నింపి పార్టీని విజయవంతంగా మన జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగాను కూడా గెలిపించడంలో సోమిరెడ్డి గారు కృషి ఎనలేనిదని కూడా చెప్పవచ్చును. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్పవచ్చును. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఒకటే చెప్పినారు, నాయకులకు కానీ, అదే సర్వేపల్లి నియోజక ప్రజలకు కానీ, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సోమిరెడ్డి అభిమానులకు కానీ, తనకు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని చెప్పినారు. ప్రజలకు సేవ చేస్తే పదవులు వాటంతనే వస్తామని, పార్టీ తమను గుర్తిస్తుందని కూడా సోమిరెడ్డి గారు చెప్పారంటే పార్టీ పైన వారికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలు కానీ, అనేక కుంభకోణాలు కానీ ఆనాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బయట పెట్టిన ఘనత ఒక చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చును. ఇప్పుడు ప్రభుత్వం ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చెప్పిన మాటలన్నీ ఈనాడు నిజాలవుతున్నవి, రుజువులతో బయటపడుతున్నాయని కూడా చెప్పవచ్చును. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. మీరు అవినీతికి పాల్పడుతున్నారు, తమ పార్టీ వస్తే వీటి మీద ఎంక్వైరీ చేస్తున్నాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినారు. కానీ వైసీపీ పెద్దలు కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వాటిని పెడసేవని పెట్టి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగింది. ఆనాడే లిక్కర్ స్కామ్ గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరుగుతుంది, ఇంత ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతున్నారు, ప్రభుత్వ ఆదాయం మొత్తాన్ని సొంత కంపెనీలకు బదలాయిస్తున్నారు, కొంతమంది బడాబాబుల చేతుల్లోనే లిక్కర్ మద్యం దందా జరుగుతుందని ఇప్పటిగా చూడటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు అనేక మార్లు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేడు బయటకు రావడంతో కొంతమంది అధికారులు విషయాన్ని ఎదుర్కొంటున్నారు,
కొంతమంది అధికారులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు కూడా నేడు అరెస్టులు కావడం జరిగిందంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చేసిన కృషి ఫలితమని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు చేయాలి తప్ప ప్రజల సొమ్మును కొంతమంది పారిశ్రామికవేత్తలకోనో లేదా అతను నమ్ముకున్న బెనామీ రాజకీయ నేతలకు ఖర్చు చేస్తే అది లూటీ అవుతుందని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు అంటున్నారు. చంద్రమోహన్ గారు ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా కూడా మంత్రిగా రావడం ఉండటం ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చే పేరు టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ గారి పేరు. కానీ త్వరలో కానీ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ చంద్రమోహన్ గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినా కానీ ముందు సోమిరెడ్డి గారి సలహాలు చూసుకున్న తర్వాతనే అన్ని కార్యక్రమాలన్నింటిని కూడా నెల్లూరు జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా సర్వేపల్లిలో ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అదే తరహాలో నెల్లూరు జిల్లాను కూడా అభివృద్ధి చేయడానికి సోమిరెడ్డి గారు కంకణం బదులని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే అతనికి చంద్రబాబు గారితో ఉన్న సన్నిహితం వలన కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలను వెచ్చించి నెల్లూరు జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా మంచినీటి కార్యక్రమాలు అన్నింటిని కూడా ప్రజలకు అందించడంలో సోమిరెడ్డి గారి కృషి ఎనలేందని కూడా చెప్పవచ్చును. మంత్రిగానే లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేగానే ఉంటేనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారి మాత్రం మంత్రి అయితే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని కూడా నెల్లూరు జిల్లా ప్రజానికం మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను కూడా చెప్పవచ్చును. చంద్రబాబు గారు మాత్రం సోమిరెడ్డి గారి ఇచ్చిన ఏ పనైనా చేయమని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సోమిరెడ్డి గారు ఏ పని చెప్పినా అడిగినా కూడా అది ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు లబ్ధి చేకూర్చేదం తప్ప అతని స్వార్థం కోసం కానీ లేదా అతని వ్యక్తిగత వ్యవహారాల కోసం ఉన్నదనే సంగతి చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టి సోమిరెడ్డి చంద్రబాబు గారు ఏ పని అడిగితే ఆ పని వెంటనే చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు కానీ అదేవిధంగా సీఎంపీసీలో ఉన్న ఉన్నతాధికారులకు కానీ ఆదేశాలు ఇచ్చారంటే అది సోమిరెడ్డి గారి పైన ఉన్న అభిమానము, గౌరవం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. సోమిరెడ్డికి చంద్రమోహన్ సార్ కూడా అనేక నిధులను తీసుకొచ్చి సర్వేపల్లి అభివృద్ధిని కూడా చేయడం జరుగుతుంది. గత వైసీపీ హయాంలో సర్వేపల్లి శాసనసభ్యులుగా ఉన్న మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల సొమ్మును కాజేసి మైన్స్ను కొల్లగొట్టి అనేక స్కాములకు తెరలేపి అనేక అవినీతికి కార్యక్రమాలకు తెరలేపి నేడు ఆ అవినీతి కార్యక్రమాలన్నిటిపైన ఎంక్వైరీలు జరగడం వలన నేడు జైల్లో ఉండటం జరిగింది అని కూడా చెప్పవచ్చును. ఆనాడే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా చేస్తున్న అనేక అవినీతి కార్యక్రమాలపైన, అదేవిధంగా ఎమ్మెల్యేగా చేస్తున్న అనేక అవినీతి పనులపైన కూడా వైసీపీ హయాంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సోమిరెడ్డి చంద్రమోహన్ గారు హెచ్చరించడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అవినీతి పాల్పడుతున్నావు, ప్రజల సొమ్ము మొత్తాన్ని లూటీ చేస్తున్నావు, వీటన్నిటిపైన రేపు మా ప్రభుత్వం వస్తే ఎంక్వైరీలు జరిగిద్దని కూడా హెచ్చరించడం జరిగింది. నీకు అధికారం ఉందని ప్రజల సొమ్మును లూటీ చేసినా, అవినీతి పాల్పడితే తర్వాత నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావని కూడా హెచ్చరించడం జరిగింది. కానీ వాటన్నిటిని పెడసేవిని పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగింది. దానికి తగిన మూల్యం అనిపిస్తున్నారని కూడా
నేడు నెల్లూరు జిల్లా ప్రజానికం మొత్తం కూడా అనుకుంటున్నారు. గోవర్ధన్ రెడ్డి గారే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమం అన్నిటిని కూడా వెలికి తీయటంలో సోమిరెడ్డి గారు కృషి అనలేదని చెప్పవచ్చును. ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు అన్నిటిని కూడా, అంతేకాక విదేశాల్లో ఉన్న అవినీతి సొమ్ముని కూడా అన్నిటిని ఆధారాలు సహా బయట పెట్టారంటే సోమిరెడ్డి గారు ప్రజల తరపున, ప్రజాపక్షం తరపున ఎంతగా నిలబడుతున్నారో మనకు అర్థమవుతుంది. అందుకనే అంతగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా నెల్లూరు జిల్లా ప్రజానీకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోమిరెడ్డి అభిమానులు సైతం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను కూడా చెప్పవచ్చును. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం ఉంటుందని కూడా అంటున్నారు. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తాను జరిగినా సీనియర్ నాయకుడు, ప్రజల మనిషి, పార్టీ పెట్టిన కాంచి నేటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలు లోబడి పనిచేస్తూ పార్టీని దినదిన అభివృద్ధి చేస్తూ నెల్లూరు జిల్లాలో ఒంటి చేతితో అధికారం తీసుకురావడంలో ముందున్న సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి, చంద్రమోహన్ గారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని కూడా సోమిరెడ్డి అభిమానులు అంటున్నారు. ఎందుకంటే చంద్రమోహన్ గారు సీఎం ఉన్నప్పుడల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మంత్రిగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు గారి హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని, కీలకమైన మంత్రి పదవి ఇస్తే అతను నెల్లూరు జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేస్తారని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా క్రియాశీలకంగా పనిచేసి ఒక పక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ మరో పక్క పార్టీని కూడా ఎంతగానో అభివృద్ధి చేస్తారని కూడా సోమిరెడ్డి అభిమానులు అంటున్నారు. త్వరలో జరగబో మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్ద మనసుతో సోమిరెడ్డి చంద్రమోహన్ గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా సోమిరెడ్డి అభిమానులు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటున్నారని కూడా చెప్పవచ్చు.